వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి యొక్క స్వభావం భవిష్యత్తు పుట్టిన తేదీని బట్టి నిర్ణయించబడుతుందని చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఏ రంగాల్లో విజయం సాధించగలగడో, ఏ రంగాల్లో ఫెయిల్ అవుతాడో కూడా న్యూమరాలజీ ద్వారా, ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టినటువంటి అబ్బాయిలు తండ్రికి అదృష్టవంతులను చేస్తారట. మరి ఆ తేదీలు ఏంటో తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మీ పుట్టిన తేదీని బట్టి రాడిక్స్ నెంబర్ గుర్తించవచ్చు. ఈ సంఖ్య ఆధారంగా ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు వర్తమానం తెలుసుకోవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అదృష్టం వరిస్తుంది అంటే అతని కర్మలను బట్టి ఉంటుంది. అయితే ఇంటి సంతానం ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు చెప్తారు. ఎందుకంటే పిల్లవాడు కొన్ని అద్భుతమైన తేదీల్లో పుడితే తండ్రికి యోగం వస్తుంది. అప్పుడే పిల్లలకు కూడా యోగప్రాప్తి కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇంట్లో మొదటి మగ సంతానానికి కొన్ని ప్రత్యేక తేదీల్లో కనుక పుట్టినట్లయితే తండ్రికి రాజయోగం పడుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. కొంతమందికి ఒక వయసులో యోగం కలిగితే మరికొంతమందికి వెంటనే యోగ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. ఇది వారి యొక్క పుట్టిన సంఖ్య ఆధారంగా కూడా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా 6వ నంబర్ రాడిక్స్ ఉన్న మొదటి సంతానం తండ్రికి తల్లాభం కలుగుతుందట. వారు అనుకున్న సాధిస్తారు. ప్రారంభించిన ప్రతి వ్యాపారం పైకి దూసుకుపోతుంది, తిరిగి ఉండదు. రాడిక్స్ సంఖ్య 6 అంటే 6, 15, 24 నెంబర్లో పుట్టినవారు, 5, 14, 23 పుట్టిన తేదీ వారు, వాళ్ళు కూడా తండ్రికి జాతకం మారిపోతుంది. మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే 5 ఏళ్ల నుంచి తండ్రికి ప్రతి పనిలోని కూడా విజయం లభిస్తుంది. వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు పూర్తి అవుతాయని జ్యోతిషులు చెప్తూ ఉన్నారు. 8, 17, 26 తేదీలో పుట్టిన వారు కూడా తండ్రికి ఆశీష ధన ప్రయోజనం కలుగుతుంది. అయితే మీరు ప్రారంభంలో తండ్రికి కొన్ని అవాంతలు ఎదురవుతాయి, కానీ ఆ తర్వాత కాలంలో తండ్రికి బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. వీడియోని వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.